సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈ చీరని పెయింటింగ్ చేసేవారు ఎవరైనా సరే శారీ మీద పెయింటింగ్ వేయాలంటే చిన్న చిన్న రింగ్స్ పెట్టుకొని ఆ రింగ్ని టైట్ చేసుకొని చిన్న చిన్న బొమ్మలు అంటే ఒక చిన్న చిన్న బొమ్మలు వేసుకుంటూ కొద్దిగా వెళ్తూ ఉంటారు. అలా కాకుండా చీర మొత్తం ఒకేసారి కనుక మనం బార్ స్టాండ్ పెట్టగలిగితే చీర త్వరగా అయిపోతుంది అనమాట. సో దానికి సంబంధించి ఈరోజు వీడియో. సో నేనైతే ఏం చేస్తానంటే స్టాండ్స్ ఉంటాయి, నాకు స్టాండ్స్ అంటే ఇవి చూస్తారు కదా, ఇవి ఐరన్ స్టాండ్స్. ఇలా నేను 4 మూలలు ఇలా వెల్డింగ్ చేయించేసుకొని దీనికి ఈ ఇనప మేకులు ఉంటాయి కదా, ఈ మేకుల్ని సెట్టింగ్ చేసేసుకొని నేను ఒకసారి సెట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో దానికి సంబంధించింది ఈరోజు ఈ వీడియో. సో నేనైతే ఇట్లా వెల్డింగ్ తోటి చేయించేసుకొని దీనికి మేకులు వడ్రంగి దగ్గరికి వెళ్ళేసి దానికి మేకులు అట్లా ఫిట్టింగ్ చేయించేసుకొని డైరెక్ట్గా నేను నా స్టాండ్ ఫిట్ చేసి పెట్టుకున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి చీర ఈజీగా పెట్టేసుకోవచ్చు, చీర మొత్తం టైట్ చేసి ఒకేసారి చీర మీద పెయింటింగ్ వేయచ్చు. సో దీన్ని మనం ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలని చెప్తాను. సో నాకున్న ప్రదేశం అయితే ఇది. సో నాకు ఇదంతా కొంచెం ఖాళీ ప్రదేశం ఉంది. ఇక్కడైతే నేను 2 శారీస్ పెడతాను. సో నేనేం చేస్తానంటే ప్రజెంట్ ఇక్కడ హోల్స్ అనేవి చూస్తారా, చీర పన్న వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పుకి 2 హోల్స్ వేసేసాను. సో నేనేం చేస్తానంటే దీంట్లో గడ్డపారలు ఉంటాయి కదండి, అంటే బండల మీద రెగ్యులర్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇటువంటి ప్రదేశం కావాలి. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు దీనికి శారీ ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో గడ్డపారలు అంటాం కదా, గడ్డపారలు. సో ఇవి ఇక్కడ 2 గడ్డపారలు ఉన్నాయి. సో ఇక్కడ 2 వేసేసాను దాంట్లో. అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసేయచ్చు అనమాట. సో దానికి తగ్గట్టు నేను ఇక్కడ ఫిట్టింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నాకు ఉన్న స్టాండ్ ఏంటి, ఈ స్టాండ్. సో స్టాండ్ ఇలా పెట్టేసి నేను దీనికి తాడు కట్టేసుకుంటాను. అంటే నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకునే విధంగా. తర్వాత మనకి తీసేయాలి కదా, మళ్ళీ మనకు ఆ స్పేస్ అంతా ఆక్రమించేస్తుంది కాబట్టి పని ఉన్నప్పుడు పెట్టుకోవడం, పని లేనప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట. దానికి ఈజీ ఫిట్టింగ్ అనమాట ఇది. సో ఇది ఖర్చు ఏం కాదు, తక్కువ ఖర్చు, పని తొందరగా అయిపోయింది. సో 4 తాళ్ళు వేసుకుంటే ఈజీ, నేను 2 తాళ్ళు వేస్తాను, అయినా అవసరం లేదు. ఎందుకంటే మనకి అటుపక్క ఉంది కాబట్టి లాగుడు ఇబ్బంది ఉండదు అనమాట. సో దానికి తగ్గట్టు. సో ఇప్పుడు నేను స్టాండ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది రెడీగా. ఇక నేను చీర కట్టడమే లేట్. 1 సైడ్ స్టాండ్ పెట్టేస్తాను, ఇంకో సైడ్ నాకేముందంటే ఇక్కడ వాల్ ఒకటి ఉంది, గోడ. సో అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ గోడకు ఒక బెజ్జం వేసేసి ఆ బెజ్జానికి ఒక తాడు కట్టేసాను ఇక్కడ. సో ఒక పక్క లూజ్ ఉండాలి, ఒక పక్క ఫుల్ టైట్ ఉండాలి. కారణం ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒకసారి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చీర ఉందనుకోండి, ఈజీగా స్టెన్సెస్ ముళ్ళు వేసేసి ఉంటాయి. సో మనం ఆ మేకులు అటు గుచ్చేసేసుకోవచ్చు, లేకుంటే వేయచ్చు. ఒకవేళ మనం దీనికి మేకులు గుచ్చినప్పటికీ కూడా మనకేం కాదు. కారణం ఏంటంటే మేకులు గుచ్చామనుకోండి, ఎలాగో లాస్ట్ ఎడ్జిలో చిన్న క్రాస్ తీసేస్తారు. ఆ క్రాస్ కనీసం 1/2 ఇంచ్ నుంచి లేదా 3/4 ఇంచ్ వరకు, అంటే ఇంచుమించు 1 ఇంచ్ వరకు క్రాస్ ఎలాగో పోయింది. ఆ పోయిందంటాను, కుట్టేదంటాను. సో ఈ చిన్న చిన్న కన్నాలు కూడా కనిపించవు అనమాట. సో దానికి సంబంధించి ఇలా పెట్టేస్తాను దీనికి. సో ఇక్కడైతే ఇది ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు 2వ సైడ్ మనం ఏం చేయాలంటే రెండో సైడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ
డైరెక్ట్గా మేకులు గుచ్చేస్తున్నాను. అంటే ఇది మనకి కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బంది చిన్న చిన్న కన్నాలు పడ్డ ఇబ్బంది ఉండదు. ఎలాగో మనం క్రాస్ తీసేస్తాం కాబట్టి క్రాస్లో ఇదంతా వేస్టేజ్ పోయింది అనమాట. ఆ వేస్టేజ్తో పాటు ఇది కూడా పోయింది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మేకులతో గుచ్చాలి. ఈ మేకులు గుచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా గుచ్చాలి. ఎందుకంటే ఈ మేకులు గుచ్చేటప్పుడు మనకి వేలు పట్టేంత గ్యాప్ ఉండాలి ఇక్కడ. అంటే మేకులు కొట్టడానికి 1 ఇంచ్కి మేక్ కాకుండా, అలానే అరంగులానికి మేక్ కాకుండా 30 అంగుళానికి ఒక మేక్ కొట్టినట్టయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది నేను ఏం చేస్తానంటే 40 ఇలా కంప్లీట్ చేసేసి సో చేరుకొచ్చేసాను. చూస్తారు ఇప్పుడు మనం ఎంత టైట్ అని లాక్కోవచ్చు. And also press this bell icon. అటుపక్క మనం ఏం చేస్తామంటే ఫుల్ టైట్ చేస్తాం. అంటే అక్కడ కదలని స్టాండ్స్. ఈ పక్క మనం లూజ్ ఎందుకు పెట్టామంటే మనకి చీర టైట్ రావాలి అంటే ఈ పక్క లాక్కోవాలి. అంటే లాగేసి మనకి ఎంత టైట్ కంటే అంత టైట్ కట్టేసుకోవచ్చు అనమాట. దానికోసం ఒక సైడ్ గ్యాప్ ఉండాలి, ఇంకో సైడ్ ఫిట్టింగ్. అది పూర్తి ఫిట్టింగ్, అది పళ్ళు సైడ్. సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే పళ్ళు సైడ్ కాకుండా ఇది లోపల సైడ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే టైట్గా లాగేసుకొని కట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తాన్ని క్లాత్ ఉంది కదా, క్లాత్ మీదకి వేసి కట్టాలి. అంటే కిందకి లాక్కోవాలి. ఒకవేళ టైట్గా లాగారనుకోండి ఇంతవరకు ఏమవుతుందంటే ఇది సరే చినిగిపోద్ది అనమాట. చినిగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే దాని మీద నుంచి వేసి లాగాలి టైట్గా. సో అప్పుడు టైట్. ఒకసారి లాగిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ముందుగానే ఇక్కడ లాక్ వేసేసేయాలి. సెకండ్ లాక్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్క రౌండ్ అలా పెట్టేస్తే ఆగిపోద్ది. సో ఈజీ. చీర మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ చేసుకోవచ్చు. సో ఈ పక్క కట్టాం కదా, ఆ పక్క కొంచెం లూజ్ ఉంది, దాన్ని కట్టేద్దాం. క్లాత్ మీదకి వేసి టైట్గా క్లాత్ పట్టుకొని కింద లాగేసినట్టయితే ఫుల్ టైట్ వచ్చింది. ఫస్ట్ దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఈ తాన్ని కింద నుంచి లాగితే మిలేయాలి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే లాక్ పడిపోతుంది, కదలదు, ఇంకా ముందుకి కదలదు. సో తర్వాత మనం ఈజీగా ఒక మెల్లి దీనికి వేసేసుకుంటే ఇంకెక్కడికి పోతే అది అక్కడే ఉంటుంది. తీయడానికి కూడా ఈజీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు చూడు చీర ఎంత టైట్ వస్తుంది. ఇది చీర కట్టుకునే విధానం. దీనికి అయ్యే ఖర్చు జస్ట్ మహా అయితే నా వరకు ఇక్కడ నాకు 2000 రూపీస్ అయింది. అంటే ఒక స్టాండ్ కాస్ట్ నాకు 1000 రూపాయలు పడింది. దీనికి మనకు 2 స్టాండ్స్ కావాలి. అటుపక్క ఒక స్టాండ్ ఉంటుంది, ఇటుపక్క స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్ ఉన్న వాటిలో కొంచెం హెవీ వేయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం గడ్డపారలు వేసి పెట్టాం కదా, ఆ పక్క లాగుతూ ఉంటాం. ఎంత లాగుతూ ఉంటే టైట్ దాదాపుగా ఒక 60 కేజీలు, అంటే బరువులు చెప్పాలంటే 60 కేజీలు బాగా లాగుతూ ఉంటాం. అంటే అంత టైట్ లాగితే కానీ ఇటువంటి అయితే ఈ చీర అయితే సాగదు ఇది. సో పర్ఫెక్ట్గానే ఈ చీర టైట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ చీర ఈజీగా వేసేయచ్చు. అయితే ఖాళీ అవుతున్న వాళ్ళు అయితే చేసుకోవాల్సింది. అయితే ఇంటి దగ్గర ఎక్కువ ఖాళీ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, ఈజీగా శారీ కట్టేసుకోవచ్చు. నేను ఏ సెంటర్ కట్టడానికి గోడకు మేక్ కొట్టేసేసి దానికి తాడు కట్టి సెట్ చేసుకున్నాను. నేను ఏంటంటే రెగ్యులర్గా పెయింటింగ్ చేసేవాడు కాబట్టి నాకు అవసరం కదా. సో అందువల్ల నేను ఇలా సెట్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ 2 శారీస్ కడతాను. 2 శారీస్ అంటే ఇంకో స్టాండ్స్ కూడా ఉంది. ఆ స్టాండ్ డైరెక్ట్ నేను ఏంటంటే ముందుగానే ఫిట్టింగ్ చేసి పెట్టేసుకున్నాను. అంటే మనకు అక్కడ చిన్న కింద కన్నాలు పెట్టేసుకొని దాంట్లో పైప్ పెట్టేసాను అనమాట. సో దాని కారణంగా ఇది ఇప్పుడు ఏం చేస్తాను, స్టాండ్ కట్టేసి రెడీగా ఉంచేస్తాను. నేను తీసుకెళ్ళిపోయి దాంట్లో దిగేది. Hey there. Subscribe to my channel and also press this bell icon. ఒకసారి వేస్తూ ఉంటాను అనమాట. సో ఇది ఇక్కడ నేను పెట్టిన ప్రదేశం అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో. నాకు ఇక్కడ చీర పట్టేంత చోటు ఉంది ఇక్కడ. సో నేనేంటంటే అప్పుడు ఇంటి ముందు ఖాళీ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ బండలు వేయించేసుకున్నాను. ఎందుకంటే పని చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది చేయించేస్తాను అనమాట. సో నాకు చీర మొత్తం పెట్టేసుకున్నాను. ఈ చీర కంప్లీట్ చేయడానికి డిజైన్ని బట్టి టైం పడుతుంది అనమాట. సో ప్రజెంట్ దీనికి వచ్చిన డిజైన్ అయితే మాత్రం కేవలం నాకు 40 మినిట్స్ లోపు ఒకసారి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకేంటంటే ఈ చీర వేసేటప్పుడు కూడా మనం ఎలాగో చీర మొత్తం కట్టేస్తాం కాబట్టి కొంచెం టైట్ చేసి పట్టుకోవచ్చు, ఈజీగా వేయడానికి అవకాశం ఉంటుంది అనమాట, లాగచ్చు.
సో చిన్న చిన్న ముడతలు ఉన్నా సరే ఇట్లా లాగినప్పుడు కూడా మనకి అది కంప్లీట్గా కవర్ అయిపోయింది. కింద 2 సాగులు పెడతాను, మేడ మీద కూడా 2 సాగులు ఉన్నాయి. సో నేను మేడ మీద కూడా అదే చూపిస్తాను. ఒకసారి మేడ మీదకి వెళ్దాం. అంటే అది బయట ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న చోట స్పేస్ వేస్ట్ కాకుండా ఉండే విధంగా నేను దాన్ని సెట్ చేసుకున్నాను అట్లాగా. ఎందుకంటే అక్కడ గెడపలు వేసుకున్నాం కాబట్టి కన్నాలు పెట్టి సో నెక్స్ట్ తీసేసుకోవచ్చు, మళ్ళీ దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంది నాకు అది. లేకుంటే అక్కడ ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, ఆ పద్ధతి తర్వాత మనం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం మేడ మీద 2 సాగులు పెట్టాము. ఇది కేవలం వర్క్ కోసమే నేను ఈ ఓపెన్ షెడ్ వేసుకున్నాను అనమాట. సో ఇదే ప్రజెంట్. Hey there. Subscribe to my channel. ఇక్కడైతే ఏం చేస్తానంటే And also సేమ్ press this స్టాండ్ bell icon. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నేను ఇదే టెక్నిక్ని ఉపయోగిస్తున్నాను. అప్పట్లో మాకు శారీస్ ఏంటంటే ఇంకొకలా పెట్టడానికి అవకాశం ఉండేది కాదు. సో మనకేంటంటే శారీస్ త్వరగా పెట్టి తీసేయాలంటే మనకి ఎటువంటి సెట్టింగ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాగ సెట్ చేసి పెట్టేశాను. ఇప్పటికీ సో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్టాండ్స్ మా దగ్గర నుంచి కొనుక్కోవడము లేకుంటే వాళ్ళు సొంతగా తయారు చేయించుకోవడము చేసి ఇలా ఈజీగా వేస్తున్నారు. అయితే 1-2 చీరలు వేసే వాళ్ళకైతే ఇంత ఖర్చుతో పని లేదు. మేము పెట్టుకుంటాం సార్, ఖర్చు మాకు మెయిన్ ఇంపార్టెంట్, ఇది కావాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. సో ఇది కాకుండా కూడా ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. అంటే ఇలా కాదు, ఇలా చీర ఫిట్టింగ్ చేసుకోవడానికి దాదాపు 5-6 టెక్నిక్స్ ఉన్నాయి. దాంతో ఇంకా ఈజీ టెక్నిక్ ఇంకొకటి ఉంది. కాకపోతే ఏంటంటే నేను మొత్తం ఓపెన్ ప్లేస్ నాకు ఇది, అంటే కేవలం చీరలు వేసుకోవడానికి మాత్రమే నేను ఈ చోటంతా ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దానికోసం మాత్రం దీనివల్ల ఎందుకంటే ఇది దాదాపు 2 సాగు, ఈ పక్క ఒక సాగు పెడతాను, ఆ పక్క ఒక సాగు పెడతాను. అందుకని ఇక్కడ నాకు 2 శారీస్ పెట్టుకోవడానికి ఈజీగా ప్లేస్ సెట్ అయిపోతుంది. ఇది కేవలం ఏంటంటే నేను ఓపెన్ స్లాబ్ వేయించుకున్నాను. ఓపెన్ స్లాబ్ షెడ్ వేసుకోవచ్చు, ఫ్యూచర్లో బాగుంటుందనే ఉద్దేశంతో నేను మొత్తం కలిపేసి ఓపెన్ స్లాబ్ వేయించేసుకున్నాను. సో దీనికి మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంది ఇప్పుడు నాకు. ఎందుకంటే కింద అయితే కొంచెం టైట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ నాకు 12 అడుగులు మాత్రమే లెంత్ ఉంది. ఎక్కడైతే నాకు దాదాపు 27 ఫీట్ ఉంది, అంటే వన్ సైడ్ దాదాపు 12 అడుగులు ఉంది కాబట్టి ఒక సాగు పెడతానికి ఈ చీర ఆ పక్క కట్టేస్తాను వేసింది, ఈ పక్క వేసిన పెయింటింగ్ శారీని ఈ పక్కన కట్టేస్తాను అనమాట. సో అట్లా మనకి ఈజీ కంప్లీట్ అయిపోయింది చీర. సో మనం ఎట్లా చేసినప్పటికీ కూడా ఏంటంటే శారీస్ వేసుకోవడానికి ఇంత స్పేస్ ఉంటే పర్ఫెక్ట్. ఇది రెగ్యులర్గా వర్క్ చేసుకున్న వాళ్ళకైతే, అయితే రెగ్యులర్గా వర్క్ చేసుకోకుండా ఎప్పుడో ఒక చీర వేసుకున్న వాళ్ళకైతే ఇన్ని టెక్నిక్స్ వేస్ట్, ఇంత కష్టం కూడా వేస్ట్. సో నేనైతే మాత్రం ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఒకసారి, శారీ కట్టుకున్నా బిల్డింగ్స్ ఇలాంటి ప్రదేశాలు మీకు ఉన్నట్టయితే మీరు ఏం చేయాలంటే దీన్ని కట్టుకోవాలంటే గోడకు బెజ్జం వేయకుండా ఏం చేయకుండా ఒక కర్ర నేను కింద సపోర్ట్ చేశాను. చూడండి కింద వేసానంటే రాయి పెట్టేసి ఇక్కడ నుంచి సపోర్ట్ చేసి పైన సెట్ చేసి పెట్టేసాను అంతే. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే కర్రలు తీసేసుకొని 2 చిన్న కర్రలు తీసుకొని ఈ కర్రలకు దీనికి సపోర్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎంత టైట్ లాగినా కూడా చీర అయితే జరగదు, చిన్నగదు కూడా. దాదాపు మనం ఎట్లా లాగినా కూడా మహా అయితే ఒక 35 నుంచి 40 kgs అంత వెయిటే లాగుతాం, అంతకుమించి ఎక్కువ లాగు అనమాట. అంటే టెంపరేచర్ ఆ టైట్. సో ఆ టైట్కి మనకి ఇది కరెక్ట్ సరిపోయింది. సో మనం ఈ స్టాండ్స్ని ఈ విధంగా తయారు చేసుకోవడానికి మనకి సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఏరియాలో వెల్లర్స్ ఉంటారు. ఆ వెల్లర్స్ దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే ఒక రాడ్ తీసేసుకుంటే ఆ రాడ్ కాస్ట్ వాళ్ళు చెప్తారు. అంటే మనకి ఫ్లెక్సీలు కట్టే స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ పైప్ మీద ఇంకొంచెం హెవీ పైప్ ఉంటే బెస్ట్ అనమాట. సో దాన్ని మనం ఇలా వెల్డింగ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది మనకి మూల పట్ల. ఇక్కడ ఖాళీ ఎందుకు పెట్టించామంటే మనకు నుంచినప్పుడు కాలు తగలకుండా ఉండటం కోసం అనమాట ఇక్కడ. సో దానికోసమని ఇక్కడ నేను ఈ గ్యాప్ పెట్టించుకున్నాను. లేకుంటే కింద కూడా స్టాండ్ వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ పక్క ఇలా పెట్టేసి ఇంకో పక్క ఏం చేస్తామంటే, సో స్టాండ్ చూస్తారుగా, ఈ పక్క ఇంకొక స్టాండ్ ఉంటుంది అనమాట. ఒక పక్క మనం ఫిట్టింగ్ అయిపోవాలి, అక్కడ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మన ఇక్కడి నుంచి లాక్కొని మనం కట్టుకోవడం కోసం ఇది మనకు వచ్చి గ్యాప్ ఉంటుంది. కొన్ని చీరలు మనకు వచ్చేసి 5 మీటర్లు వస్తాయి, 5.5 మీటర్లు వస్తాయి, 6 మీటర్లు వస్తాయి. అందువల్ల మినిమం నేను వచ్చేసి 7 మీటర్ల లెంత్ పెట్టాను. అక్కడి నుంచి ఇక్కడికి 7 మీటర్ల లెంత్ పెట్టుకొని, ఈ 7 మీటర్ల లెంత్ కంటే చీర పెట్టినప్పుడు రెగ్యులర్ ఏడగా వస్తుంది. ఇక్కడి నుంచి లాగినప్పుడు ఇంకెనక్కి ముందుకి అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది. అందుకు ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనకు అవసరం. శారీ పెట్టే విధానం బహుశా మీకు అర్థమై ఉండొచ్చు. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటనే దాని గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ స్టాండ్స్ ఇవన్నీ కూడా మీకు క్లోజప్ షాట్లు చూపిస్తాను. సో ఇది కాకుండా నెక్స్ట్ మీకు ఇంకొక అద్భుతమైనటువంటి సింపుల్ టెక్నిక్, అంటే మనకి ఇంత చోటు లేని చోట కూడా మనం ఎలా శారీ వేసుకోవాలి అంటే
ఎలా సాధ్యమైతే అనే దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మీకు ఇవన్నీ కూడా మీ క్లోజప్ షాట్స్